Kindly subscribe this channel to enjoy more collection of moral stories. ఖగోళ సముద్రం యొక్క ఆధ్యాత్మిక లోతులలో శక్తివంతమైన పగడాలు అలల లయతో నృత్యం చేస్తాయి. అక్వేరియన్ అని పిలువబడే ఒక రహస్య రాజ్యం ఉంది. ఈ మాయా రాజ్యం అసాధారణమైన సముద్ర జీవులకు నిలయంగా ఉంది. కాని ఏది గోల్డెన్ ఫిన్ లూమినైర్ వలె మంత్రముగ్ధులను చేసింది. ప్రతి శతాబ్దానికి ఒకసారి జరిగే ఖగోళ సంఘటన గురించి లెజెండ్ మాట్లాడింది. ఇక్కడ చంద్రకాంతి మరియు ఆటుపోట్లు ఒక చేపను ప్రకాశవంతమైన బంగారు మెరుపుతో ఆశీర్వదించాయి. ఈ ప్రసాదించిన జీవి గోల్డెన్ ఫిన్ లుమినైర్ అందం మాత్రమే కాకుండా కలలను నిజం చేసే ప్రత్యేక సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని చెప్పబడింది. అక్వేరియన్ నడిబొడ్డున పగడపు తోటల మధ్య నెలకొని మరియు బయోలుమినిసెంట్ మొక్కల మృదువైన మెరుపుతో ప్రకాశిస్తూ తృప్తి చెందని ఉత్సుకతతో వినయపూర్వకమైన మెర్మైడ్ మారిస్ నివసించింది. ఒక అదృష్ట రాత్రి చంద్రుడు దాని వెండి మెరుపులో సముద్రాన్ని స్నానం చేస్తున్నప్పుడు మారిస్ ఖగోళ సంఘటనను చూశాడు మరియు గోల్డెన్ ఫిన్ లుమినైర్ పుట్టుకను చూశాడు. దాని మంత్రముగ్ధులను చేసే ప్రకాశానికి ఆకర్షితులై మారిస్ చేపతో వివరించలేని సంబంధాన్ని అనుభవించాడు. ఎదురులేని కోరికతో ప్రేరేపించబడిన ఆమె లూమినైర్ను కనుగొనే అన్వేషణను ప్రారంభించింది. పురాతన సముద్ర ఆత్మలచే మార్గనిర్దేశం చేయబడింది. వారు చేపలు చూసే వారి లోతైన కోరికలను నెరవేర్చగల సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. గంభీరమైన సముద్రపు డ్రాగన్లు మరియు ఉల్లాసభరితమైన మెర్ఫోక్లను ఎదుర్కొంటూ అక్వేరియంలోని ఎథెరియల్ ల్యాండ్స్కేప్ల గుండా మారిస్ వెంచర్ చేస్తున్నప్పుడు గోల్డెన్ ఫిన్ లుమినైర్ కలలను సాకారం చేసే శక్తిని కలిగి ఉందని ఆమె కనుగొంది. ఏది ఏమైనప్పటికీ లూమినైర్ యొక్క మ్యాజిక్ ఒక ఎంపికతో వచ్చింది. ఒక కోరిక చేసిన వ్యక్తి మంత్రముగ్ధమైన రాజ్యంలో సమతుల్యతను నిర్ధారించే బాధ్యతను కూడా భరిస్తాడు. మారిస్ లుమినైర్కు దగ్గరగా పెరగడంతో ఆమె ధైర్యం మరియు సమగ్రతను పరీక్షించే సందిగ్ధతలను ఎదుర్కొంది. ఒకప్పుడు అందమైన రాజ్యం దాని నివాసుల కోరికలు విచిత్రంగా మరియు అసమతుల్యతగా మారడంతో దాని మెరుపును కోల్పోవడం ప్రారంభించింది. గోల్డెన్ ఫిన్ లుమినైర్ యొక్క నిజమైన మేజిక్ కోరికలను మంజూరు చేయడంలోనే కాకుండా సామరస్యం మరియు నిస్వార్థత యొక్క ప్రాముఖ్యతను బోధించడంలో ఉందని మారిస్ గ్రహించాడు. క్లైమాక్టిక్ క్షణంలో మారిస్ అక్వేరియన్కు సమతుల్యతను పునరుద్ధరించాలని నిస్వార్థ కోరికను వ్యక్తం చేశాడు. ఎక్కువ ప్రయోజనం కోసం లూమినైర్ యొక్క మాయాజాలాన్ని వదులుకున్నాడు. ఆమె చేసినట్లుగా ఒకప్పుడు బంగారు చేప రాత్రిపూట ఆకాశంలో నక్షత్ర సముదాయంగా రూపాంతరం చెందింది. దాని ప్రకాశవంతమైన కాంతి ఎప్పటికీ మారిస్ చేపట్టిన మంత్రముగ్ధమైన ప్రయాణానికి చిహ్నం. ది ఎన్చాంటెడ్ రియల్మ్ అనేది తరతరాలుగా అందించబడిన కథగా మారింది. ఇది నిజమైన అందం మరియు ఇంద్రజాలం మంజూరు చేసిన కోరికల నుండి కాదు, కానీ సామరస్యపూర్వకమైన ఉనికి కోసం చేసిన ఎంపికల నుండి వచ్చినట్లు గుర్తు చేస్తుంది. మరియు రాత్రిపూట ఆకాశంలో గోల్డెన్ ఫిన్ లూమినైర్ రాశి సముద్రం యొక్క మాయా రాజ్యంలో కోరిక మరియు బాధ్యత మధ్య సమతుల్యతను కోరుకునేలా కలలు కనేవారిని ప్రేరేపించడం కొనసాగించింది.